మీరు మార్నింగ్ నుంచి ధర్నా చేస్తారు కదా మేడం, అసలు దేని గురించి ఇక్కడ ధర్నా చేస్తున్నారు మార్నింగ్ నుంచి? అసలు మీ 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 పేరేంటి? అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి మేడం? యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉన్న ధర్నా చేయడం కారణం అండి. వచ్చి వాళ్ళ మరదల దగ్గర అతను ఉంటున్నాడండి. వచ్చి డ్యూటీలు చేసుకుని అతను వెళ్ళిపోతున్నాడు. నాకు చిన్నపిల్ల ఉందండి. నా పరిస్థితి ఏంటండి? నా పరిస్థితి ఏంటి అన్నది తెలియట్లేదు నాకు. వచ్చి అందుకే ధర్నం చేశానండి. ఆయనకి ఆల్రెడీ మెసేజ్లు కూడా పెట్టానండి. చాలా మెసేజ్లు పంపించాను, ఫోన్ చేశాను, నో రెస్పాండ్. ఇంకా అందుకేనండి నేను ఇలా చేశాను. ఇంకా తప్పైతే క్షమించండి. ఇంకా నాకు నాలాంటి జీవితం మాత్రం ఏ ఆడపిల్లకైతే రాకూడదు మేడం. అంటే ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని తెలిసి కూడా మీరు ఏ విధంగా చేసుకున్నారు? లేదని తెలిస్తే నేను చేసుకోను కదండి. నేను అసలు చేసుకోనండి. అతనికి పెళ్ళి అయితే నేను ఎందుకు చేసుకుంటా చెప్పండి? చేసుకోను కదా సార్. మీకు ఏ విధంగా పరిచయం అండి తను? మామూలుగా జాబ్ పరంగా నాకు పరిచయం అయ్యాడు సార్ ఫీల్డ్లో. అంటే మీరే కాంటాక్ట్ చేసిరా, తను మిమ్మల్ని కాంటాక్ట్ చేసిరు? ఏ విధంగా మొత్తానికి మీ పరిచయం ఏ విధంగా స్టార్ట్ అయింది? నేను కాంటాక్ట్ చేశానండి. వేరే వాళ్ళ దగ్గర తీసుకుని నేనే కాంటాక్ట్ చేశానండి. కాంటాక్ట్ చేసి నేను మాట్లాడానండి. తర్వాత ఆయన ఫోన్ చేసి ఆయన నా యొక్క బిహేవియర్ కట్టిన వచ్చి ఆల్రెడీ అతను కూడా తెలుసు అండి. నాకు ఏం లేదు, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నాను అన్న విషయం కూడా తెలుసు. ఆయన ఇంకా లేదు, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు జీవితాంతం నాతో ఉంటావా అని అడిగాడండి. నేనేమనుకున్నాను, నాకు మా అమ్మ నాన్న లేరు కాబట్టి నా అమ్మ నాన్నకి చూసుకుంటున్నాడని నేను ప్రేమించడం జరిగిందండి. ఓకే మేడం, మీ పరిచయం తర్వాత ఎన్ని రోజులకు మీకు మ్యారేజ్ అయిందండి? పరిచయం అయినాక జూన్లో పరిచయం అయ్యాడండి. 2021లో పరిచయం అయ్యాడండి. 22లో నాకు తాళి కట్టుతున్న విషయం కూడా నాకు తెలీదు. అతను నాకు కట్టాడు. అంటే నాకు ఇట్లా మ్యాచెస్ వస్తున్నాయి కాబట్టి నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోతావు అని ఆయన నాకు తాళి కట్టడం జరిగిందండి. పాప పుట్టిందండి. పాప పుట్టినప్పుడు కూడా ఆమెతో మడదలతోటే ఉన్నాడండి. నాకు డెలివరీ టైంలో కూడా నేను ఫోన్ చేసినా కూడా నో రెస్పాండ్ అండి. వాళ్ళ నాన్న పెళ్ళయిందని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మీకు? ప్రెగ్నెంట్ అయ్యేలో తెలిసిందండి. 3rd మంత్ అన్నప్పుడు అతనే చెప్పాడండి. అప్పుడు ఈమె కూడా ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేసుకున్నావు అది ఇదని ఈమె ఇది చేసిందండి. ఈమెను కూడా నేను ఫస్ట్ భార్య అనుకున్నానండి. నాకు కూడా తెలీదు. మళ్ళీ తర్వాత ప్రెగ్నెంట్ టైంలో ఇంతకుముందు ఆయనకు వేరే మ్యారేజ్ అయిపోయింది అంటారా? ఇప్పుడు ఎన్నో మ్యారేజ్ అండి మీరు? మళ్ళీ ఎన్నో మ్యారేజ్ ఏంటండి? నాది 3వ మ్యారేజ్ అంటండి. ఆ పిల్లల్ని అంతకుముందు ఆవిడ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని కూడా 4 అంటండి. నాకు కూడా తెలియదు. ఎంతమంది అండి పిల్లలు? అతనికి 4 అంటండి. ఈ పాపతో 5 అండి. పాపతోటి మొత్తం 5 అండి. నాకు తెలిస్తే సార్ నేను చేసుకోను సార్. అంటే ఈ విషయం గురించి మీ ఫ్యామిలీలో ఎక్కడన్నా డిస్కషన్ చేసిరా మేడం? ఇట్లా మీకు పెళ్ళయిందని చెప్పేసి మీ పెద్దలతోటి చెప్పిరా, లేకుంటే వీళ్ళ పెద్దలతోటి మీరు మ్యారేజ్ చేసుకున్న అతని పెద్దలతోటి ఏమన్నా మాట్లాడిరా అండి? నేను మా ఇంట్లో నేనైతే చెప్పలేదండి. మా ఇంట్లో చెప్పి చేసుకుందో అని అన్నా. నాకు మా అమ్మ నన్ను లేరండి. ఎవరు చూసుకుంటారు మేడం? నన్ను ఒక మానత్తని ఆవిడ పెంచిందండి. ఆవిడ పెంచితే నేను వచ్చి ఇక్కడ డ్యూటీ చేసుకుని కష్టపడుతూ నేను చదువుకున్నానండి. పాపం శ్రీనివాస్ రెడ్డి సార్ అని ఆయన నాకు చాలా హెల్ప్ చేశారండి. పాపం మేడం సార్ చాలా హెల్ప్ చేశారు జాబ్ పరంగా. నేను ఏదో జాబ్ చేసుకుంటానికని నేను ఇక్కడికి వచ్చానండి. కార్నర్లో చేస్తే ఇక్కడికి వచ్చానండి. ఇంక ఇలా అయిపోయిందండి. మీరు పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు మేడం? అసలు ఇంతకు దాని తర్వాత మీ పెళ్లి గురించి మీ పెద్దలకు చెప్తా అని చెప్పేసి అన్నారు కదా, ఎవరికి చెప్పారు? నేను ఆల్రెడీ ఇంట్లో చేసుకున్నానండి. అదే నాకు తాళి కడుతున్న విషయం నాకు తెలియదండి. పోనీ కడుతున్న విషయం తెలిసి నేను ఇంట్లో చెప్పి చేసుకున్నా. నేను మా ఇంట్లో చెప్పాలనుకున్నా, నాకు ఎలా మ్యాచెస్ వస్తున్నాయని అతను నాకు తాళి కట్టడం జరిగిందండి. అంతే. అంటే మీ పెద్దలతో ఏం మాట్లాడలేదా దాని తర్వాత పెళ్లి? అప్పుడు కూడా తెలియదు కదండి నాకు అతని విషయం. ఇంకా నేను తను ట్రూగా అంటే చాలా ట్రూగా ప్రేమించానండి. నేను నిజం చెప్తున్నాను, చాలా ట్రూగా ప్రేమించాను. ఆ 2 సంవత్సరాలు కూడా నాకు వాళ్ళు వచ్చి ఆ 2వ మరదలు వాళ్ళు వచ్చి నన్ను కొట్టారండి. ప్రెగ్నెంట్ టైంలో కొట్టారు. ప్రెగ్నెంట్ కూడా నేను చాలా అవస్థపడ్డానండి. నేను పడవది ఏ ఆడపిల్ల పడకూడదని నేను కోరుకుంటున్నానండి. ఆడపిల్లలని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నా జీవితం అయిపోయినట్టు మీ జీవితం నాశనం చేసుకోవద్దు. అదే చెప్తున్నానండి. అదే మెసేజ్ వాళ్ళకి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు వచ్చారు కదా మేడం, కంప్లైంట్ ఇచ్చినట్టు ఏమంటారండి పోలీసు వాళ్ళు? ఇక్కడ వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారండి. అంటే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే మీ హస్బెండ్ మీరు పెళ్లి చేసుకున్న అతను ఎక్కడ ఉండండి? అసలు ఆయన కాల్ చేసిరా పోలీసులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని అంటుంది? కానీ ఆయన ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు ఇక్కడికి ఇదే స్టేషన్కు
వాళ్ళు ఇట్లా వచ్చారు కదా మేడం, మీకు ఆపోజిట్ పర్సన్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ, ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న పిల్లలు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమంటారండి? వాళ్ళు ఇట్లా వచ్చారు కదా. వాళ్ళు ఏమంటారంటే అండి, సెకండ్ సెకండ్ మరదలండి, మరదలు ఏమంటుందంటే సెకండ్ వైఫ్, మా ఆయన్ని డబ్బు చూసుకుని చేసుకున్నావు అని అన్నారండి. నేను భరించాను, పర్లేదు పోనీ అలానే అనుకున్నాను. పోనీ నేను ఈఎంఐలు ఇచ్చాను కదండి, నేను 5 లక్షలు ఇదే అయిపోయాను కదా, నేను డబ్బు పరంగా ఎలా చేసుకుంటానని చెప్పండి. ఇంక నాకు ఎవరు అబ్బాయిలు దొరక నేను ఇతన్ని చేసుకున్నానండి. నేను ఒక మంచిగా ఇది చేసుకోవాలి, నా పరువు ఇక్కడికండి నేను జాబ్ పరంగా వచ్చి మంచి పేరు తీసుకొచ్చేయాలి అమ్మ నాన్నకైనా వచ్చి నేను ఎలాంటి చెత్త పని చేశానండి. ఫైనల్గా మీకు ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మేడం ఇక్కడ నుంచి? లేదండి, ఆయనకి ఆల్రెడీ పరువు తీశాను కాబట్టి ఆయనకి నాతో అయితే సరిగ్గా ఉండడు. ఇంకా ఒకవేళ ఉన్నా గొడవ పెట్టుకోవడము ఏదో చేస్తాడండి. అతను వచ్చి వాళ్ళ మరదలతోటే ఎక్కువ ఉంటున్నాడండి. నాకు చిన్న పిల్ల ఉందండి, చిన్న పిల్లల కంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎన్ని ఈఎంఐ రోజుల నుంచి పట్టించుకోవట్లేదండి మిమ్మల్ని? మొన్న ఎలక్షన్స్కి వచ్చి ట్రైన్ ఎక్కించాడు అంతని. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తర్వాత నుంచి పట్టించుకోలేదండి. అంతకుముందు 1 నెల రోజులు కూడా పట్టించుకోలేదండి. ఈఎంఐలు అవి ఇవి నేనే కట్టుకుంటున్నానండి, అతను ఏం పట్టించుకోవట్లేదండి. దాన్ని వేయడానికి రీజన్ ఏంటంటే అండి, అంటే అలా అయినా కూడా నా భర్త వచ్చి నాతో మాట్లాడతాడు అన్న ఇదిలో నేను దాన్నే చేశాను అంతేండి. ఆయన పరువు తీయాలి అన్న ఇదితో అయితే అస్సలు లేదు సార్ నాకు. ఇంత అదే పరువు తీయాలనుకుంటే 2 సంవత్సరాలు హస్బెండ్ కావాలా, మీ పిల్లలకి కేర్ కావాలా, ఏం కావాలండి మేము? అయినా ఇప్పుడండి ఒక అమ్మాయి అండి పెళ్ళి అయిన చేసుకున్నా ఎవరిని చేసుకున్నా ప్రేమ అనేది చూపించాలి కదండి. నాకు ఆ ప్రేమను అందిస్తూ నేను కావాలంటే ఇలా మీడియాకి వచ్చాను కాబట్టి ఆయన క్షమాపణ కూడా కోరుకుంటానండి కావాలంటే. అంటే ఫస్ట్లో ఉన్న నీ మీద చూపెట్టిన మీరు, మీ పరిచయం ఫస్ట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని చెప్పేసి అంటారు. అసలు ఇంతకు మీ మధ్యలో ఎలాంటి సంబంధం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందండి? సంబంధం అంటే ఇంకా అక్కడ ఒక రోజు ఇక్కడ రోజు ఉంటున్నాడండి. వచ్చినా కూడా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడండి ఆమెతోటి. నాకు ఎంత బాధ అనిపిస్తే చెప్పండి. ఆవిడేమో ఫోన్ చేస్తుంటుంది. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నాకు బాగాలేదు అని ఫోన్ చేసినా కూడా నో రెస్పాండ్ అండి. ఫోన్లు ఎత్తడండి అక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు.